వెల్కమ్ టు సాయిరామ్ కిచెన్కి స్వాగతం అండి. నేను ఇవాళ చేయబోయే ఐటెం వచ్చేసి వంకాయ పప్పు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు, ఈ కప్పు నిండా ఒక కప్పు కందిపప్పు కడిగి పెట్టుకున్నానండి. 4 వంకాయ ముక్కలండి, 4 వంకాయలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, 2 టమోటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, తగినంత చింతపండు. వేసుకున్న వంకాయ ముక్కలు పప్పులో వేసుకుందామండి. తర్వాత టమోటా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తగినంత చింతపండు, తగినది ముక్కలు ముడిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. కొంచెం 1/2 టీ స్పూన్ కొద్దిగా పసుపు అండి. కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇందాక మనం వంకాయ పప్పుకి కుక్కర్ పెట్టుకున్నాం కదండి, అది 3 విజిల్లు వచ్చిన తర్వాత ప్రెషర్ చల్లారిన తర్వాత మనం మూత తీసుకోవాలండి. మూత తీసుకున్న తర్వాత దానికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి. ముందుగా బాణాలు తీసుకొని బాణట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. 2 చిన్న గరిటెలు ఆయిల్ వేయాలి. తర్వాత మా వారికి ఊర్ని మిరపకాయలు అంటే బాగా ఇష్టం అండి, అందుకని నేను ఇవి వేసుకుంటున్నాను. ఆయన నాకు ఇవి వేయమని అడుగుతారు. పొయ్యి మీద బాణలు పెట్టుకొని నూనె కొంచెం కాగిన తర్వాత ఊర్ని మిరపకాయలు 4 ఎండు మిరపకాయలైనా వేసుకోవచ్చండి, మా వారికి ఇష్టమని వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, జీలకర్ర కావాలండి. పోయాలి. ఈ పప్పు ఇది నూనె పెట్టుకోవాలి. తెల్లగడ్డలు వాడాలి, వాడతాం కానీ ఎప్పుడూ నేను ఎక్కువ వాడాలి. ఇంగువ, తెల్లగడ్డ వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చండి, ఇబ్బంది లేదు. 2 రెమ్మలు కరివేపాకు, పెట్టుకున్నామండి పప్పులో. మా వారికి బాగా ఇష్టం అండి వంకాయ పప్పు అంటే. మా అమ్మాయికి, మా వారికి కారంగా 3 సార్లు వేసుకుంటాం. చూడండి, కొద్దిసేపు పోపు పెట్టాం కదా, కొంచెంసేపు ఉడకవేస్తే సరిపోతుందండి. తిరిగి మాట పెట్టిన పోపు అంతా పప్పు పడుతుంది. చూడండి ఎట్లా ఉడుకుతుందో, బాగా ఉడుకుతుందండి. మాకు ఇట్లా ఉంటేనే పప్పు బాగా నచ్చుతుందండి.
కొంతమందికి ఇంకా మెత్తగా కావాలంటే ముద్దకంతో ఎనుపుకోవచ్చు అండి. స్మెల్ కూడా బాగా వస్తుందండి.